అందరికి నమస్తే అండి. అరుణ్ శివ @ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో బంగారం ఆడవారికేనా అనేది మన ఈ టైటిల్ కింద పెట్టానండి. అది దాని గురించి విశ్లేషణగా అనేది తెలుసుకుందాం. ఒక ఊరిలో ఒక అతను శివయ్య అనే అతను తాపీ పని చేస్తుంటాడు. అతను మంచి వర్కరు. కాకపోతే అతను కుటుంబ ఖర్చుల నిమిత్తం కానీ ఏదైనా సరే పిల్లలకి, భార్యకి, అందరికీ బంగారు నగలు అనేవి చేపిస్తాడు. తను కూడా ఉన్నంతలో బాగానే ఉంటారు. కానీ అతని ఒంటి మీద అనేది నగలు అనేవి ఉండేవి కావు. స్థానికంగా కొంతమంది తనతో పాటు చేసే వర్కర్లు, కొంతమంది మేస్త్రులు మెడలో బంగారు నగలు వేసుకొచ్చి వారు ఉండేవారు. ఈ శివయ్య దగ్గర చేసే వర్కర్లు కొంతమంది ఆయన్ని ఒక రోజున ప్రశ్నించారు. అది బంగారం అనేది మీరు ఎందుకు తీసుకోరు అని మేస్త్రిని అడిగితే ఆయన అది రావాల్సిన టైంలోనే వస్తుంది, అది భగవంతుడి నిర్ణయం అని చెప్పి అని అంటాడు. అనుకోకుండా ఒక 2-3 నెలల తర్వాత ఆ దగ్గరలో ఉన్న ఒక ఊరిలో అతను దేవాలయానికి గోపుర నిర్మాణానికి అతను వెళ్తాడు. వెళ్ళి ఆ దేవాలయ గోపురాన్ని అందంగా తీర్చిదిద్ది అంతా శుభ్రంగా మంచి జీవకాలు వచ్చేటట్టుగా అతను దగ్గర మంచి ఆర్ట్ ఉంది. కేవలం తాపీ పని కాకుండా దానిలో శిల్ప నైపుణ్యం ఉండి అతను మంచి వర్కర్గా ఉండి అతను చక్కగా నిర్మాణం అంతా పూర్తి చేసిన తర్వాత ఆ కమిటీ వారు సంతోషించి ఆయనకి అడిగిన డబ్బులు ఇచ్చి అదనంగా ఆయనకి ఒక ఉంగరము, గోల్డ్ చైను బహుమతిగా వారు కమిటీ వారందరూ ఇస్తారు. అది తెలుసుకొని శివయ్య చాలా సంతోషిస్తాడు. అప్పుడు శివయ్య ఇలా అంటాడు, బంగారం అనేది నా మనసులో ఆలోచన లేదండి. నేను చేసే వృత్తే బంగారం. నేను చేసే వృత్తే నాకు ఈ రోజున బంగారాన్ని తెచ్చిపెట్టింది. అలాగే బంగారం అనేది ప్రతివారి జీవితంలో ఆడవారి నచ్చిన ఆభరణాలు కొంటుంటారు. నేను కొంతకాలం క్రితం ఒక బంగారు పనిచేసే వ్యక్తి ఒక అతను నా దగ్గర పరిచయం మీద షాప్ దగ్గరికి వచ్చినప్పుడు అతన్ని అడిగితే అతను ఏమన్నాడంటే, ఎక్కువ 75% లేడీస్ వర్కే వస్తుంటుందండి. మార్కెట్ కూడా అంతే. 25% జెంట్స్ ఉంటాయి, బ్రాస్లెట్ కానీ, చైన్స్ కానీ, రింగ్స్ కానీ అన్నారు. ఏంటంటే ఈ ఉరుకులు పరుగుల జీవితంలో మగవారు వాళ్ళ వ్యక్తిగత అవసరాలు అనేది మర్చిపోతున్నారు. వారు ఇదివరకు ఒకప్పుడు మగవారు కూడా అలంకరణకి ప్రాముఖ్యత ఇచ్చేవారు, ఎంతో ఇదిగా ఉండేవారు. ఈ ఉరుకులు పరుగుల జీవితంలో వారి గురించి వారు పట్టించుకోవడం కానీ, ఇప్పుడు బట్టలు అనేవి ఉన్నాయనుకోండి, ఆడవారు పండగలకి వాటికి తీసుకుంటుంటారు. కానీ మగవారు మాత్రం ఎప్పుడో ఒకసారి తీసుకోవడం జరుగుతుంది. అలా కాకుండా ప్రతి ఒక్కరూ, కుటుంబంలో సభ్యులు అందరూ సమిష్టిగా అందరూ బట్టలు కానించి, నగలు కానించి అన్నీ సమిష్టిగా అందరికీ షేర్ చేసుకుని సమానంగా వచ్చేటట్లుగా తీసుకుంటే, ఇప్పుడు మగవారు అక్కర్లేదంటారు, నాకెందుకు బంగారం అంటారు. కానీ ఉండాలండి. మగవారి ఒంటి మీద కూడా బంగారం అనేది ఉంటే, ఈవేళ మార్కెట్లో ఎలా ఉందంటే అండి, ఇప్పుడు ఆడవారు ఏదైనా ఫంక్షన్కి వెళ్తే నగలు ఎలా అలంకరణ అవుతుందో, మగవారి ఒంటి మీద ఆభరణం అనేది ఉన్నా మార్కెట్లో కనపడని ఇదిగా ఒక ఆలోచనగా ఉంటుంది. కాబట్టి ఈ బంగారం అనేది కేవలం ఆడవారికే కాదండి, మగవారు కూడా ధరించాలి. ఈ అమ్మకాల శాతం 75-25% కాకుండా 50% అవ్వాలని అనుకుంటూ, అలాగే కొంతమంది ఆడపిల్లలు భవిష్యత్తు కోసం, పెళ్లి అవసరాల కోసం అనేది
ఆడవారు భవిష్యత్తులో పిల్లల కోసమనే చేపిస్తుంటారు. వాటిలో కొంత కేటాయించి భర్తకి మీతో సమానంగా భర్తకు కూడా మంచి బట్టలు, మంచి నగలు, చైను, బ్రాస్లెట్ అన్నీ తీసుకోండి. మీరు మనం ఒకటండి, మన దగ్గర వర్కర్ పనిచేస్తుంటాడు. అతను మనం ఎంత బాగా చూసుకుంటే అతను అంత బాగా సర్వ్ చేయగలుగుతాడు, వ్యాపారం మనం చేయగలుగుతాం. అది వ్యాపార విషయం అండి. కానీ మనల్నే జీవితం అనుకొని, భార్య పిల్లల్ని జీవితం అనుకొని, జీవితకాలం కష్టపడే తండ్రి గురించి, భర్త గురించి, మగవారి గురించి ఆడవారు కూడా చాలా పట్టించుకోవాలండి. ఎందుకంటే వారు ఎంతో అలసిపోయి ఉంటారు. జీవితం ఇప్పుడు మానసిక వేళ ఉన్న జీవిత ప్రయాణంలో మానసిక ఒత్తిడి అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. అసలు టీవీ చూడ్డానికి కూడా ఖాళీ లేనంత టైము ఎలా అంత కష్టపడితే కానీ ఈ వేళ ఉరుకుల పరుగుల్లో ఈ ఈఎంఐలు అవని ఇవని అద్దులు, కరెంటు బిల్లులు, గ్యాస్ ఖర్చులని అన్నీ పెరిగిపోయినాయి. ఏది పట్టుకున్నా 1000 రూపాయలు. ఇదివరకు 100లో ఉన్నది వేళ 1000 రూపాయలు అయిపోయినాయి. ఏది పట్టుకుంటే అది 1000 రూపాయలు అలా అయిపోయింది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు భర్తకు చేసిన ఆభరణాలు అనేది అవి ఎక్కడికి వెళ్ళవు కదండి, మీ కుటుంబంలోనే ఉంటాయి. భవిష్యత్తు అవసరాల్లో పిల్లల పెళ్ళిళ్ళకి వాటికి కావాల్సినప్పుడు మనకే ఉపయోగపడతాయి. అప్పుడు మన స్తోమత పెరిగి ముందుకు వెళ్ళామనుకోండి, హ్యాపీగా బాధే ఉండదు. కాబట్టి ఏంటంటే ఈవేళ బంగారం గురించి నేను వీడియో ఎందుకు చేస్తున్నా అంటే అండి, బంగారం అనేది ఈవేళ ఒక భూమి కంటే వేగంగా భూమి మీద కూడా పెరుగుతుందండి. అదేంటంటే ప్రకృతిని బట్టి ఇప్పుడు కొన్ని చోట్ల వరదలు, వానలు వచ్చి రేట్లు తగ్గుతుంటాయి. కాంపిటీషన్లు బట్టి రేట్లు అప్ అండ్ డౌన్ అవుతుంటాయి. ప్రభుత్వాలు మారినప్పుడు అప్పుడప్పుడు. దీనికి అలా ఉండదండి. వీళ్ళ బంగారం అనేది ఇంటర్నేషనల్ మార్కెట్ అయిపోయింది. కేవలం ఇదివరకు విజయవాడలో రేట్ ఎంత ఉండేది అనుకునేవారు, ఇప్పుడు కాదు. ఇప్పుడు ఎవరన్నా రేట్ ఎంత ఉందండి, బొంబాయి మార్కెట్లో బంగారం ఎంత ఉంది అనేది ఆలోచించుకొని వీళ్ళ నిమిషాల ప్రకారం రేట్లు మార్చడం, తగ్గించడం చేస్తున్నారు. వీళ్ళ అది అంతర్జాతీయ ఇదైపోయిందండి బంగారం వ్యాపారం కూడా. భవిష్యత్తులో కూడా బంగారం అనేది మీరు పెట్టుబడి పెట్టుకుంటే మీకు మంచి భవిష్యత్తుకు బాగుంటుందండి. ఒకప్పుడు ఇప్పటికి బంగారం ఎన్ని రేట్లు పెరిగిందో ఇటీవల నేను ఒక చోట న్యూస్ చదివానండి. నేను అది నెక్స్ట్ ఈ తడవ ఒక షార్ట్ వీడియోలో రేట్లు ఏ సంవత్సరాల్లో బంగారం ఏ రేట్లు ఉన్నాయి అనేది ఇప్పటి వరకు ఒకసారి మీకు అందరికీ వివరిస్తాను. ఈ వీడియో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అండి, మగవారు అనేవారు వారి గురించి పట్టించుకోరు. వారి ఎందుకంటే బాధ్యతలు ఎక్కువ కాబట్టి నాకెందుకులే అనే ఆలోచన ఉండదు. పిల్లలకి ఎవరో తీసుకోవచ్చని ఎవరొకరికి అడ్జస్ట్మెంట్ చేసుకొని తగ్గించుకొని మీరు భర్తకి పూర్తిగా ఎంతో ప్రేమగా చూసుకుంటే మీరు ఒక వంతు ఆయనకి ప్రేమ చూపిస్తే మీకు 10 వంతులు ఆయన మీకోసం కష్టపడ్డానికి అవకాశం ఉంటుంది. ఇది నా అనుభవం. నెక్స్ట్ నా మిత్రులు కొంతమంది చెప్పిన మాటలను బట్టి ఈ వీడియోని సమకూర్చాను. ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తున్నందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు తెలిసిన ఒక ఆమె ఒక 10 సంవత్సరాల క్రితం అండి, వాళ్ళు వ్యాపార వృత్తిలో ఉంటారు ఎక్కువ. ఎక్కడికి వెళ్తుంటే ఆమె చక్కగా అలంకరణ అయ్యి నగలు గీగలు అన్నీ పెట్టుకొని చక్కగా రెడీ అయ్యేది. ఆయన భర్తకు మాత్రం కనీసం ఇస్త్రీ బట్టలు కూడా చేయించి ఆయన నలిగిపోయిన బట్టలు వేసుకునేవారు. నాకు ఒకసారి చూసి బాధ అనిపించేది. అరే ఆమె ఏంటి అలా ఉన్నారు, ఈయనేంటి ఇలా ఉన్నారు. ఆయన కూడా రైస్ డిపో చేసేవారు, మంచి పేరున్న ఆయన కూడా. అలా ఏంటంటే వారి గురించి వారు పట్టించుకోలేరండి. మీరే ఆడవారే వారి గురించి కొద్దిగా పెద్ద మనసుతో ఆలోచించి వారికి కావాల్సినవి సమకూరిస్తే హ్యాపీగా ఉంటుంది.